హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జోష్మా డైరీస్. నా పేరులోనే జోష్ ఉంటుంది. ఇవాళ మనం చేయబోయే వ్లాగ్ రాజమండ్రి నుంచి యానం వెళ్దాం. వెళుతున్న దారిలో ఒక అమేజింగ్ జర్నీని మీకు చూపిస్తాను. గోదావరి పంట పొలాలు, ఇటుకల ఫ్యాక్టరీ, ఆక్టోస్ ఫ్యాక్టరీ, ద్రాక్షారామం గుడి, యానంలో ఫ్రెంచ్ స్టైల్ చర్చ్, ఇంకా ఫెర్రీ, ఇవన్నీ మీకు ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను. పదండి వెళ్దాం. ఇప్పుడే మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. అన్నీ చూసుకుంటూ వెళ్దాం. క్లైమేట్ అయితే కొంచెం ఎండగా, కొంచెం క్లౌడీగా బాగుంది. జర్నీ అయితే నాకు చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా ఉంది. చూడండి, రోడ్డుకి ఇరుపక్కల వరి పొలాలు, రోడ్డుకి అటుపక్క ఇటుపక్క చెట్లు, ఆ చెట్లు ఇస్తున్న నీడ ఎంత బాగుందో కదా. తాపేశ్వరం వచ్చింది. మన ఆంధ్ర వాళ్ళందరికీ తెలుసు కదా తాపేశ్వరం కాజా ఎంత ఫేమస్. తాపేశ్వరం కాజా హాట్గా మిక్చరు ఇలాంటివన్నీ కూడా తీసుకున్నాం. చూడండి, ఇటుకలు బట్టి, వరి పొలాలు, కొబ్బరి తోట మొత్తం ఈ పొడుగుతూ ఉన్నాయి ఇటుకల బట్టీలు. ఇవన్నీ దాటుకుంటూ మనం ఇప్పుడు ద్రాక్షారామం గుడికి కూడా వెళ్దాం. ద్రాక్షారామం టెంపుల్ చాలా ఫేమస్. ఇక్కడ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ముకుంద సినిమాలో గోపికమ్మ చాలునులేమ్మా ఆ పాట షూటింగ్ కూడా జరిగింది. ఈ దేవాలయం పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా మరియు శక్తిపీఠంగా ప్రసిద్ధి పొందింది. ఈ పురాతన దేవాలయం భీమేశ్వర స్వామి మరియు మాణిక్యాంబ దేవికి అంకితం. 9వ శతాబ్దంలో ఈశాన్య చాళుక్యుల కాలంలో నిర్మించబడిన ఈ దేవాలయం మహర్షి వేద వైద్యులు కూడా ఇక్కడ తీర్థం సాధించారు. మేము మధ్యాహ్నం సమయంలో వెళ్ళడం వల్ల దేవాలయం అయితే క్లోజ్లో ఉంది. అందుకే బయట నుంచే దేవుడికి దండం పెట్టుకున్నాను. ఇక్కడైతే ప్రసాదానికి టోకెన్ తీసుకొని అక్కడ ప్రసాదం కలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ప్రసాదం రవ్వ లడ్డు ఇంకా పులిహార. ద్రాక్షారామం దేవాలయం పంచారామ క్షేత్రాల్లో ఒకటి. ఇందులో భీష్మాత్మక లింగం యొక్క ప్రత్యేకత ఉంది. రావి చెట్టు, వేప చెట్టు, మాలతీగ, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు. భారతదేశంలో ఎక్కడ కూడా శివలింగం, విష్ణుమూర్తిని చెట్లు ఉద్భవించలేదు. కాశీ వెళితే మోక్షం సిద్ధిస్తుంది. ఇక్కడ భోగం మోక్షం అంటే బ్రతి ఉన్నంత కాలం మూర్తి లేకుండా ఉంటుందా. కురుసువామి ప్రభు చేత లింగ వెరుగుడుతో కూడిన కథలు ఉన్నాయి. ప్రధాన శివలింగం దేశంలో అత్యధిక ఎత్తుతో ఉండడంతో దీని ప్రత్యేకత మరింత ప్రబలం అవుతుంది. అదనంగా ఈ స్థలం శక్తిపీఠంగా పరిగణింపబడుతుంది. ఇక్కడ శక్తి చారిత్రకతను అనుభవించవచ్చు. ఇదండి ద్రాక్షారామం పుణ్యక్షేత్రం గురించి. ఇంకా మనం నెక్స్ట్ యానం వెళ్దాం. యానం కేంద్రపాలిత రాష్ట్రమైన పాండిచేరిలో ఒక జిల్లా. దీన్ని ఫ్రెంచ్ కాలనీగా పిలిచేవారు. 1954లో ఫ్రెంచ్ నుండి భారతదేశానికి ఇవ్వబడింది. ఫ్రెంచ్ తెలుగు సంస్కృతి సాంప్రదాయాల మేళవినుపు యానంలో కనిపిస్తుంది. యానంకు మరో పేరు కూడా ఉంది తెలుసా? అదే కళ్యాణపురం. 1929లో శారదా చట్టం ద్వారా బాల్య వివాహాలు రద్దయిన తర్వాత ఈ ప్రాంతంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి. అందుకే దీన్ని కళ్యాణపురంగా పిలిచేవారు. యానంలో ఉన్న ఫ్రెంచ్ స్టైల్ చర్చ్కు వచ్చేసాం. ఈ చర్చ్ పేరు సెయింట్ యాన్స్ రోమన్ క్యాథలిక్ చర్చ్. యానంలో ప్రముఖ క్రైస్తవ ప్రార్థనా మందిరాల్లో ఒకటి. ఇది ఫ్రెంచ్ పాలనా కాలం నాటిది. అందమైన రోమన్ క్యాథలిక్ ఆర్కిటెక్చర్తో నిర్మించబడింది. ఈ చర్చ్కు ప్రత్యేకమైన హిస్టరీ ఉంది. ఇది సెయింట్ యాన్ దేవతకు అంకితం. ఆమె మరియమ్మకు తల్లి. ప్రతి ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం జూలై నెలలో సెయింట్ యాన్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ వేడుకలో యానం కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుండి అనేక భక్తులు హాజరవుతారు. ప్రత్యేక ప్రార్థనలు, ఉత్సవాలు, కీర్తనలు నిర్వహిస్తున్నారు.
యానం ఒక చారిత్రాత్మక ప్రదేశం కావడంతో ఈ చర్చ్ కూడా అక్కడ పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా పేరుగాంచింది. ఇది పుణ్యక్షేత్రంగా, అందమైన నిర్మాణ శైలితో కూడిన విశ్వాస స్థలంగా నిలిచింది. యానంకు ఆ పేరు ఎలా వచ్చింది? 1723లో ఈ ప్రాంతం ఫ్రెంచ్ వారి పాలనలోకి వెళ్ళింది. పెద్ద ప్రయోజనాలు కనిపించలేదు. 1727లో వదిలేశారు. 1742లో మరలా